హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఫిష్ కర్రీ చేద్దామని అయితే ఫిష్ అయితే తెప్పించిన ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ వేసి అయితే ఫిష్ కడుగుతున్నా అండి. 2 టైమ్స్ అయితే సాల్ట్ వేసుకొని అయితే ఫిష్ శుభ్రం చేస్తున్నా అండి. చూడండి, నేనైతే ఇలా శుభ్రం చేసుకుంటా అండి. అందరూ ఇలానే చేస్తారు కానీ ఒకరు ఒక తీరు అని చెప్పారు నాకు. అందుకోసమని నేనైతే సాల్ట్ వేసి అయితే ఇట్లా కడుగుతా అండి ఫిష్ ముక్కలను అయితే. అవి ఎంత సాల్ట్ వేసి కడిగినా అయితే స్మెల్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఫిష్ అంటేనే కొంచెం కౌసు వాసన వస్తాయి కాబట్టి ఎంత కడిగినా వస్తూనే ఉంటాయి. కానీ మనం అట్లా వాటర్ అన్నీ ఇట్లా తెల్లగా వచ్చేదాకా మాత్రం అయితే ఫిష్ కడుక్కోవాలండి. చూడండి, కడిగేసిన. ఇప్పుడైతే నేను ఫిష్ ముక్కలలో అయితే సరిపడా ఉప్పు, కారం, పసుపులు, మసాలాలు అయితే వేసుకుంటాను. చూడండి, పసుపు వేసిన అండి. ఏదైనా సరిపడా అంతే వేసుకోవాలి, ఎక్కువ తక్కువ అయినా బాగుండదు కాబట్టి పసుపు వేసుకున్నా అండి. ఇప్పుడైతే సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. ఎట్లా ఉంది నా ఫిష్ కర్రీ అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు చేయొచ్చినట్టయితే చేసిన అండి. ఇలా చేస్తా అనేదాన్ని మీకు చూపెడదామని అయితే మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. చూడండి, కారం 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను కారం అయితే. ఎందుకంటే మేము కారం ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా వేసిన, సరిపోద్దో లేదో అన్నట్టు అల్లం వేసిన అండి. ధనియా పౌడర్, లవంగాలు అవన్నీ కలిపి మిక్స్ పట్టిన అదే పౌడర్ వేసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే మసాలాలన్నీ మంచిగా ఫిష్కి అయితే పట్టేటట్టు కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, మంచిగా కలిపేసుకుని ఇప్పుడైతే స్టవ్ పైన అయితే కడాయి పెట్టేసుకున్నా అండి. సరిపడంత ఆయిల్ వేసుకొని, చూడండి వేడెక్కింది కడాయి అయితే. సరిపడా ఆయిల్ వేసుకొని అందులో అయితే ఏమేమంటే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరాకు, ఉల్లిపాయలు ముక్కలు అవన్నీ అయితే రెడీ చేసుకున్న ఫ్రెండ్స్. వాటిని అయితే ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో నేనైతే ఇంకా ఆవాలు వేసుకుంటా, జీలకర్ర వేసుకుంటా ఫ్రెండ్స్. కొందరు అన్ని కూరలలో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకుంటారా అని అంటారు ఫ్రెండ్స్. నేనైతే అన్నిట్లో వేస్తా అండి. అది అలవాటు అయిపోయింది నాకైతే. ఇక చూడండి, నేనైతే ఇక అట్లా చేస్తా అండి కూర. ఏం చేద్దాం, నా స్టైల్లో అట్లా ఉంటుంది. వేరు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదండి. నాకు తెలిసింది అయితే ఇంతే, ఇలానే చేస్తున్నా ఫ్రెండ్స్. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయాలి మీరు. ఎందుకంటే మీరు ఎలా ఉందనేది చెప్తే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేస్తున్నా. అందులో కొంచెం మళ్ళీ పసుపు, కారము, ఉప్పు, అల్లము ఇవన్నీ వేసుకుంటా. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ కొంచెం అయితే పసుపు వేసుకొని అయితే ఫ్రై చేస్తున్న ఉల్లిపాయలను అయితే. ఇప్పుడు దీంట్లోనైతే ఫిష్ ముక్కలు అయితే వేసుకుంటా నేను. ఎందుకంటే ఫిష్ ముక్కలలో ఉప్పు కారాలు కొంచెం తక్కువ వేసిన, ఎందుకంటే అవి ఫ్రై చేస్తా కొన్ని ముక్కలు. అందుకనే ఇప్పుడు మళ్ళీ ఇందులో పసుపు, కారం, ఉప్పు, మసాలా మళ్ళీ వేసుకుంటా ఫ్రెండ్స్. పులుసు పోస్తాం కాబట్టి కొంచెం మళ్ళీ కారాలు, ఉప్పులు తక్కువ అవుతాయి కదా. అందుకోసమే మళ్ళీ నేను ఉప్పు, కారం, పసుపు అయితే మళ్ళీ వేసుకున్నా ఫ్రెండ్స్. ఫిష్ ముక్కలు వేసుకుంటున్నాను అండి అందులోనే. నేను ఇట్లానే చేస్తా ఫ్రెండ్స్. పులుసు మసాలా పెట్టి అందులో ఫిష్ ముక్కలు వేసుడు అట్లా నేనైతే చేయ ఫ్రెండ్స్. ఇట్లనే ఫ్రై చేసి కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత పులుసు పోసుకుంటా. ఇక పులుసు పోసుకొని ఒక 10 మినిట్స్ మసిలినట్టు కాగానే మళ్ళీ ధనియా పౌడర్ వేసి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తా ఫ్రెండ్స్. కర్రీ అయిపోతుంది అంతే. నా స్టైల్లో అయితే ఫిష్ కర్రీ ఇలా ఉంటుందండి. ఎలా వచ్చింది అనేది అయితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చింతపులుసు అయితే పోసుకుంటున్నా అండి నేనైతే. చూడండి, చింతపులుసు అయితే ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నా నేను. ఇవన్నీ రెడీ చేసుకొని కూర అయితే స్టార్ట్ చేసిన. ఇక ఒకటి మర్చిపోతే మళ్ళీ ఎట్లా అన్నట్టు అన్నీ ఫస్టే చూసుకున్నా నేను, ఉన్నాయా లేవా అని. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ధనియా పౌడర్ వేసాను.
స్మెల్ అయితే అదిరిపోతుందండి. కొత్తిమీర వేసా. అందరూ ఇలానే చేస్తారు కానీ నాకైతే కొంచెం పర్ఫెక్ట్ రాదు. నాకు వచ్చిన స్టైల్లో అయితే చేసిన ఫ్రెండ్స్. అయిపోయింది కర్రీ అయితే. వేడి వేడిగా అన్నం ఫిష్ కర్రీ తినేయడమే ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? సూపర్ స్మెల్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్ అండి.